తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య చింతాడ. కిందటి వీడియోలో మనం సమాపక్రియల్లో ఎన్ని రూపాలు ఉంటాయి దాన్ని తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం అసమాపక్రియ రూపాలు దీన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోలను మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న తెలుగు భాషాభిమానులకు కృతజ్ఞతలు. అందరూ లైక్ చేయండి, నా వీడియోల్ని అందరికీ చేరేటట్టు చూడండి. విషయంలోకి వెళ్తే అసమాపక క్రియారూపాలు. అసమాపక క్రియలు అంటే ఏం చెప్పుకున్నాం? వాక్యాన్ని పూర్తి చేయలేని క్రియారూపాలను మనం అసమాపక క్రియారూపాలు అంటారు అని తెలుసుకున్నాం కదా. ఇందులో అసమాపక క్రియారూపాల్లో త్వార్థకము, వ్యతిరేక త్వార్థకము, శత్రర్థకము, తుమున్నర్థకము, ఛేదర్థకము, ఆనంతర్యార్థకము అనేవి 6 రకాలుగా చెప్పుకుంటాం. ఈ అసమాపక క్రియారూపాలని 6 రకాలుగా చెప్పుకుంటాం. ఇందులో త్వార్థకము అని చెప్పినప్పుడు ఏదైతే ఒక వాక్యంలో లేదా ఒక కర్తను ఆశ్రయించి ఉన్న 2 క్రియలలో ముందు జరిగిపోయిన పనిని తెలియజేసే క్రియను త్వార్థకము అంటారు అనేది నిర్వచనం. ఒక కర్తను ఆశ్రయించి ఉన్న 2 పనులలో ముందు జరిగిన పనిని తెలిపిన క్రియను దాన్ని త్వార్థకము అంటారు. దీనిలో మనం ఏం చెప్పుకుంటామంటే, త్వార్థకము అనేసరికి రాముడు పుస్తకము చదివి నిద్రపోయెను అనే వాక్యం ఉందనుకోండి. ఇందులో 2 క్రియలు జరిగాయి. రాముడు ఏ పనులు చేశాడు? ఇక్కడ పుస్తకము చదివి నిద్రపోయాను, చదివాడు, నిద్రపోయాడు. ముందు ఏ పని జరిగింది? చదవడం అనే పని ముందు జరిగింది. కాబట్టి చదివి అనేది అసమాపక్రియ, నిద్రపోయెను అనేది సమాపక్రియ. ఏదైతే చదివి అని ముందు జరిగిన పని ఉందో దానిని త్వార్థకము అంటారు. రాముడు పుస్తకము చదివి నిద్రించెను, నిద్రపోయెను అని చెప్పినప్పుడు చదివి అని ముందు జరిగిన పని ఏదైతే ఉందో అది అసమాపక క్రియారూపంలో ఉంది. కాబట్టి దాన్ని మనం త్వార్థకము అని అసమాపక క్రియారూపాల్లో మొదటి రూపంగా చెప్పుకుంటాం. ఒక కర్తను ఆశ్రయించున్న 2 పనుల్లో ముందు జరిగిన పనిని తెలియజేసే క్రియను త్వార్థకము అంటారు. వ్యతిరేక త్వార్థకం అంటే దానికి వ్యతిరేక భావాన్ని ఇచ్చేది, ఇంకేం లేదు. చదవకుండా నిద్రపోయాడు అని చెప్పామనుకోండి, చదువక నిద్రపోయెను. మనం మాట్లాడే విధానం, రాసే విధానం 2 కొంచెం వేరువేరుగా ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీషు, రిటన్ ఇంగ్లీష్. స్పోకెన్ తెలుగు, రిటన్ తెలుగు. మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది, రాసే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి మన వ్యవహారంలో చదవకుండా నిద్రపోయాడు అని అంటాం కదా. దాన్ని రాసినప్పుడు అందంగా రాయడానికి చదువక నిద్రపోయెను, చదువక నిద్రించెను ఈ విధంగా రాసుకుంటాం. ఆ చదువక అది వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేక త్వార్థకము అని చెప్తాం. అలాగే శత్రర్థకము. ఈ శత్రర్థకం అంటే ఏంటంటే, ఏవైనా 2 పనులు ఏకకాలంలో జరుగుతున్నట్టయితే, ఒకే సమయంలో 2 పనులు చేస్తున్నట్టయితే ముందు చెప్పే క్రియ ఏదైతే ఉందో దాన్ని మనం శత్రర్థకము అంటాం. రాముడు పాఠము చదువుతూ వ్రాస్తున్నాడు అని చెప్పామనుకోండి, చదువుతూ వ్రాస్తున్నాడు, అటు చదవడం జరుగుతుంది, అదే సమయంలో వ్రాయడం కూడా జరుగుతుంది. చదువుతూ వ్రాస్తున్నాడు, ఆ చదువుతూ అనే దాన్ని మనం శత్రర్థకము అని చెప్తాం. చదువుతూ అనేది శత్రర్థకము. ఎందుకంటే 2 పనులు ఏకకాలంలో జరుగుతున్నప్పుడు ముందు చెప్పే పని ఏదైతే ఉందో అది అసమాపక క్రియ రూపంలో చెప్తున్నాం. దాని పక్క ఫుల్ స్టాప్ పెట్టడానికి వీల్లేదు. కాబట్టి దానిని మనం అసమాపక క్రియగా చెప్తూ దాన్ని మనం శత్రర్థకము అని చెప్తాం. ఒక కర్తను ఆశ్రయించే పనులు 2 పనులు ఏకకాలంలో జరుగుతున్నప్పుడు
మొదట చెప్పే పని ఏదైతే ఉందో దానిని మనం శత్రార్థకము అని చెప్తాము. తర్వాతది తుమున్నర్థకము. తుమున్నర్థకం అంటే ఒక పని చేయడం కోసం ఇంకో పని చేస్తాం, ఒక పని చేయడం కోసం ఇంకొక పని చేస్తాం. అలాగా ఒక కార్యం నిమిత్తమై చేసే పనిని మనం తుమున్నర్థకము అని చెప్తాం. ఉదాహరణకు ఇది కూడా, రాముడు చదువంబోయను, చదువుటకు వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? చదవడానికి కోసం వెళ్ళాడు. అక్కడ ఏ పని కోసం ఏ పని చేశాడు? చదవడం కోసం వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం అనేది సమాపక్రియ, వెళ్ళెను సమాపక్రియ. దేనికి? చదువుటకు. అది అసమాపక క్రియ రూపం. దాన్ని మనం తుమున్నర్థకము అని చెప్తాం. దాన్ని తుమున్నర్థకం. ఒక పని చేయడం కోసం ఇంకో పని చేసినట్టయితే మనం అందులో ఉన్న అసమాపక క్రియా రూపాన్ని ఏదైతే ఉందో ఆ రూపాన్ని మాత్రమే మనం తుమున్నర్థకంగా చెప్తాం. తర్వాతది ఛేదర్థకము. ఛేదర్థకం అంటే ఇదేంటంటే కార్యకారణ సంబంధాన్ని చెప్పేది ఛేదర్థకము. కార్యకారణ సంబంధం అంటే వర్షములు కురిసిన పంటలు పండును, వర్షములు కురిసినచో పంటలు పండును, బాగుగా చదివినచో ఉత్తీర్ణుడగుదువు. ఇలా వాక్యాలు ఉన్నాయనుకోండి. ఇక్కడ కార్యం ఏంటి? ఉత్తీర్ణుడగటనే కార్యం. దానికి మనం చదవడం అనే కారణం ఉంది కదా. ఇలాంటి వాటిని మనం కార్యకారణ సంబంధాలు చెప్పుకునేటప్పుడు దాన్ని ఛేదర్థకము, కార్యకారణ సంబంధాన్ని చెప్పే విషయాన్ని మనం ఛేదర్థకంగా చెప్తాం. వానలు కురిసినచో పంటలు పండును, బాగుగా చదివినచో ఉత్తీర్ణుడగుదువు. ఇలాంటి పదాలు. కార్యము ఉత్తీర్ణుడగుట కావాలి. దానికోసం మనం ఏ కారణం? చదవడం అనే కారణం వల్ల మాత్రం మనం ఉత్తీర్ణుడగుతాము. వీటిని మనం కార్యకారణ సంబంధాన్ని సూచించే క్రియాపదాలుగా చెప్తారు. అందులో ముందు చెప్పేది కురిసినచో, చదివినచో అని ఏవైతే క్రియాపదాలు ఉన్నాయో వాటిని మనం ఛేదర్థకములు అని చెప్తారు. తర్వాతది ఆనంతర్యార్థకము. అనంతరము అంటే తరువాత అని అర్థం. అనంతరం అంటే తరువాత అని అర్థం. ఈ ఆనంతర్యార్థకములో ముందు ఒక పని జరిగితే తర్వాత ఇంకో పని జరుగుతుంది. దీన్ని మనం ఆనంతర్యార్థకం అంటారు. సూర్యుడు ఉదయించినచో పద్మములు వికసించును. సూర్యుడు ఉదయించిన తర్వాత పద్మాలు వికసిస్తాయి. అక్కడ సూర్యుడు ఉదయించిన తర్వాత, అక్కడ ఉదయించడం అనేది ఆనంతర్యార్థకము. అలాగే చంద్రుడు వికసించినచో, చంద్రుడు ఉదయించినచో కలువలు వికసించును. అక్కడ రాత్రిపూట కలువలు వికసిస్తాయి, పగటి సమయంలో తామరలు, పద్మములు అవి వికసిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఒక పని ముందు జరిగితే దాని తర్వాత దానికి అనుసరించి అనుసంధానంగా అంటే అనుబంధంగా ఇంకొక పని జరుగుతుంది. అలాంటి దాన్ని మనం ఆనంతర్యార్థకము అని పిలుస్తాం. ఇవి అసమాపక క్రియారూపాలు. ఈ అసమాపక క్రియారూపాల్లో మొదటి త్వార్థకము, వ్యతిరేక త్వార్థకము, శత్రార్థకము, తుమున్నర్థకము, ఛేదర్థకము, ఆనంతర్యార్థకము అనే ఈ 6 రకాలు మనం అసమాపక క్రియారూపాలుగా చెప్పుకుంటాం. ఇవి భాషా భాగాల్లో మనం నామవాచకం దగ్గర నుంచి ఈ క్రియారూపం వరకు మొత్తం 5 భాషా భాగాల్లో వివరణ గురించి తెలుసుకున్నాం. వీటన్నిటినీ మనం బాగా నేర్చుకుంటే తెలుగు భాషలో ఉన్న పదాలని ఏ పదం ఏ భాషా భాగానికి చెందుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోగలం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ స్నేహితులకి నా వీడియో చేరేటట్టు మీరు చూస్తారని ఆశిస్తున్నాను. స్వస్తి.